కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి నేటికి సంవత్సరం కాలం ముగియనున్నది. అయితే సంవత్సర కాలంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు? కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన కాడి నుంచి గత ప్రభుత్వాలు ఎలాంటి లోపాలని వీళ్ళు దాన్ని సాల్వ్ చేశారనే దాని గురించి మనతో మాట్లాడడానికి రాష్ట్ర నాయకుడు గ్రంథాలయ చైర్మన్ గోనుకొండ కోటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. ఆయన మాట్లాడినట్టు తెలుస్తుందా? సార్ చెప్పండి, కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు? చాలా బ్రహ్మాండంగా ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం, ప్రజలు కోరుకున్న ప్రభుత్వం. అందుకోసమే చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు ఎన్నికల ముందు ఏదైతే చెప్పారో దాని ప్రకారం చెప్పారు కదా. చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే వృద్ధులకి 3,000 నుంచి 4,000 పెంచుతానన్నారు. అదేవిధంగా 3 మాసాలు కలిపి 7,000 రూపాయలు ఇస్తాను ఇచ్చారు కదా. అదేవిధంగా దివ్యాంగులకి 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా మంచంలో ఉన్న వారికి, ఒక మనిషి సహాయంతో ఉన్న అటువంటి వారికి 15,000 రూపాయలు. అదేవిధంగా తలసీమియా వ్యాధితోటి, కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి 10,000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. మరి ఇది బ్రహ్మాండంగా చూసారు. ఇవాళ రైతులు ఏరుబాక రోజునే వ్యవసాయం ప్రారంభిస్తున్నారంటే రైతులు కూడా ఎంతో ఆనందంగా, రైతు మహిళలు చూశారు కదా. గతంలో పాపం భయపడి ప్రజలు బయటకు వచ్చామంటే మళ్ళీ ఇంటికి వస్తామో రామో అని చెప్పి ఎన్నో ఇబ్బందులకి భయంతోటి చేసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు కాదు. ఉద్యోగులు కూడా చూశారు కదా. గతంలో ఉద్యోగులకి ఈరోజు జీతం వస్తుందో కూడా తెలియదు. వాళ్ళు ఇంటి అద్దెకు చెల్లించాలంటే ఇబ్బందులు. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1వ తారీఖునే ఉద్యోగులకి జీతాలు, అదేవిధంగా వృద్ధులకి, దివ్యాంగులకి పెన్షన్లు, అదేవిధంగా మా మహిళలకి చూశారు కదా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఏమన్నా ఇచ్చారా లేదు సిలిండర్లు? చంద్రబాబు గారు సిలిండర్లు ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళకి వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఇవ్వలేరన్నారు. వాలంటీర్లు లేకుండా మన ఇళ్ళకి పెన్షన్లు తెచ్చిస్తున్నారా లేదా? తెల్లవారేసరికి పెన్షన్లు తీసుకొచ్చి ఇస్తున్నారు. అది అద్భుతమైన ప్రభుత్వం. అందుకోసమే ఈ రోజున అక్కస్తోటి చూశారు కదా ఈ 1 year పాలన బ్రహ్మాండమైన పాలన. అందుకే ఇది ప్రజల పాలన. చూశారు ప్రతి ఒక్క శాసనసభ్యుడు ఆ నియోజకవర్గాల్లో, ప్రతి ఒక్క పార్లమెంటు సభ్యుడు వాళ్ళ నియోజకవర్గాల్లో అభివృద్ధి. అదేవిధంగా గతంలో పాపం దళితుల మీద దాడులు చూశారు కదా. డాక్టర్ సుధాకర్ గారిని పాపం ఆ డాక్టర్ని మాస్క్ అడిగిన నేరానికి అతన్ని ఏ విధంగా చంపారో గుర్తు. ఈరోజు దళితులకు కావాల్సిన సంక్షేమ కార్యక్రమాలు గత ప్రభుత్వం 33,000 కోట్ల రూపాయలు దళితులకు చెందవలసిన సప్లాన్ని పక్కదారి పట్టిస్తే నేడు చంద్రబాబు నాయుడు గారు దళితుల కోసం, అదేవిధంగా ఎస్టీల కోసం, మహిళల కోసం, మైనార్టీల కోసం బ్రహ్మాండంగా చేస్తున్నారు. దాంట్లో అనుమానం ఏమి లేదు. చంద్రబాబు నాయుడు గారు జీవితకాలం ముఖ్యమంత్రిగా ఉంటారో, పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో దాని ప్రకారం. అందుకే కేంద్రం కూడా సహాయంతో రాజధాని నిర్మిస్తున్నారు. పోలవరాన్ని కూడా బ్రహ్మాండంగా 2-3 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తామని చెప్పంటున్నారు. చేస్తారు కూడా, అందులో అనుమానమే లేదు. అది చేస్తున్నారని చెప్పి అక్కస్తోటి ఆంధ్రప్రదేశ్ రాజధానిలో చూశారు కదా. వైసిల రాజధాని అంట. చూడండి, ఏమన్నా అనొచ్చు అసలు? అన్నం తినే మాట అయినా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి చూశారు కదా, ఎవడైతే శ్రీనివాసు అదేవిధంగా కృష్ణరాజు అన్నారో వాళ్ళని ఏ ఛానళ్ళతో అయితే మాట్లాడారో ఆ ఛానల్ని పూర్తిగా నిషేధించాలని చెప్పి మహిళలంతా కూడా కోరుకుంటున్నారు. ఏమైనా మంచి కోసం చెప్పాలి కానీ ఇలాంటి విధంగా మాట్లాడటం ఇది మీకు తగునా? అందుకే ప్రజలంతా కూడా బుద్ధి చెప్పారు. 164 అడుగుల లోతున పాతి పెట్టారు వైసీపీని. అయినా వాళ్ళకి బుద్ధి రాలేదు. వచ్చే 29లో కూడా ఇప్పుడు ఎన్నికలు జరిగినా కూడా బ్రహ్మాండంగా ప్రజలు 225 స్థానాలకి 225 స్థానాల్లో ఎన్డీఏ కూటమి గెలుస్తుందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇది కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన దగ్గర నుంచి కూడా అభివృద్ధిలో అయితే ముందంజలో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా ఏదైతే వాలంటరీ వ్యవస్థ లేనిదే ప్రభుత్వం నడవదని చెప్పి వైసీపీ వాళ్ళు అయితే ఆరోపించారు. అయితే వాలంటరీ వ్యవస్థ లేకుండానే ఈరోజు పెన్షన్లు కానీ పథకాలు కానీ ప్రతి ఇంటికి చేరుతున్నాయని చెప్పి మనతో గోనుకొండ కోటేశ్వరరావు గారు అయితే అన్నారు. అయితే మొత్తం మీద చూసుకున్నట్టయితే 1 year పాలనలో ఏదైతే హామీలు ఇచ్చారో ప్రతి హామీ కూడా నెరవేర్చాము. ఈ హామీలకు సంబంధించి ఎలాంటి మధ్యవర్తి లేకుండా డైరెక్ట్గా పథకాలు వాళ్ళ ఇంటికి వచ్చే విధంగా కూడా దీని మీద పూర్తిగా చంద్రబాబు నాయుడు అయితే దృష్టి పెట్టారని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ వసంతో స్వామి, మెగానైన్, పల్నాడు జిల్లా.